రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వేములవాడలోని కస్తూర్బా గాంధీ పాఠశాలల దుస్థితిపై మరిన్ని డీటెయిల్స్ బాబు అందిస్తారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి ఎడతెరిపి వాన వల్ల జిల్లాలోని చాలా ప్రభుత్వ పాఠశాలలో ఇటు కస్తూర్బా పాఠశాలలో కావచ్చు చాలా ఇబ్బందికరం ఉంది విద్యార్థులకు. చాలా ప్రాంతాలలో కొంతమంది పాఠశాలలో రోడ్డు సక్రమంగా లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే మనం ఇక్కడ కాంపౌండ్ వాల్ లేక చాలా ఇబ్బంది పడుతున్నది. అలాగే ఈ వర్షం నీటి వల్ల అంటే బురదమయంగా మారింది. అంటే ఇక్కడ రావడానికి కూడా చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. ఇది వేములవాడ పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల. ఈ యొక్క పాఠశాలలో దాదాపు అంటే 200 మంది పైచలకు విద్యార్థులు చదువుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇది వేములవాడ పట్టణ శివారుకు కొంచెం దూరంగా ఉండడం వల్ల ఇక్కడ రావాలంటే మట్టి రోడ్డు మీద మాత్రం రావాల్సి ఉంది. అంటే వర్షాకాలంలో మాత్రం ఇక్కడికి పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, టీచింగ్ చెప్పే ఉపాధ్యాయులు కావచ్చు, వాళ్ళకి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రధానంగా ఇక్కడ కాంపౌండ్ వాల్ లేదు. ఈ పట్టణ శివారులో ఉండడం వల్ల కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల కొంచెం బాలికలు కాబట్టి కొంత ఇబ్బంది పడుతున్నారు. అలాగే అంటే ఇక్కడ మొత్తము ఈ రావడానికి దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా బురదమయంగా మారింది. ఇక్కడ ఏ ఒక్క వెహికల్ కూడా రాలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. మనం ఇక్కడ వాళ్ళ సమస్యలు ఏంటి అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే, ఏమేమి అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేవు సార్. కాకపోతే ఈ వర్షాకాలం వస్తే కనుక కొంచెం దారి వెంట మొత్తం బురదమయంగా ఉంది. సో వచ్చే సిబ్బంది కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే చాలాసార్లు మా సిబ్బంది కూడా స్కిడ్ అయిపడము, దెబ్బలు తగలడం అలాంటివి జరిగినాయి. సో మా రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ ఆ రోడ్ అనేది కొంచెం బాగు చెప్పేస్తే బాగుంటుంది. ఇంకా కాంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ శాంక్షన్ అయిందండి. స్ట్రీట్ లైట్స్ కావాలి మాకు కొంచెం. ఏంటంటే చాలా చీకటిగా ఉంటుంది ఈవినింగ్ అవర్స్. చలికాలం అయితే ఇంకా ఎర్లీగా చీకటి పడిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మా సిబ్బంది వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం అంతా లేడీస్ కదా, అదే అన్నమాట. అంటే ఇక్కడ కాంపౌండ్ వాల్ లేదు. అలాగే రాత్రి అయితే మాత్రం చీకట్లో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అక్కడ ఇక అధ్యాపకులు చెప్తున్నారు. అలాగే ఒక పేరెంట్ ఉన్నారు. మీ పాప చదువుతుందా? మా పాప చదువుతుంది. ఏం ప్రాబ్లం అనిపిస్తుంది? మాకు ఏం ప్రాబ్లం అయితే స్కూల్తో అయితే ఏం ప్రాబ్లం లేదు. స్కూల్ బాగానే ఉంది. మాకు రావాలంటే ఇబ్బంది అవుతుంది. రోడ్డు మీద రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఏం లేదన్నా ఒక అరగంట టైం పడుతుంది మాకు ఇంటి అక్కడికి వెళ్ళి ఇక్కడ రావాలంటే. మాకు రోడ్డు బాగా చేస్తే సరిపోతుంది. స్ట్రీట్ లైట్లు పోతే మాకు ఇక్కడ సీసీ కెమెరాలు కూడా కరెంట్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదైనా అయినా కూడా ప్రాబ్లం ఉంటుంది. అట్లా. ఏ క్లాస్ చదువు మీ పాప? మా పాప 6th క్లాస్. ఇది ఏంటంటే కొంచెం శివారు ప్రాంతము, ఎక్కువ చెట్లు ఉన్నాయి కాబట్టి సీసీ కెమెరాలు లేవు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి. అంటే బాలికలు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి సాయంత్రము 5-6 అయిందంటే మాత్రము కొంచెం ఇది చీకటిమయంగా ఉంటుంది. ఇక్కడికి ఎవరు కూడా బయట వ్యక్తులు ఇక్కడ రాలేని పరిస్థితి. కేవలం ఈ యొక్క పాఠశాలలో చదువుకున్నటువంటి అధ్యాపకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వారి తల్లిదండ్రులు కావచ్చు ఇక్కడికి వస్తారు. కేవలం అంటే చుట్టూ పంట పొలాలు ఉండడం వల్ల కొంత భయభ్రాంతులకు గురవుతున్నాము. అంటే పాఠశాలలో అన్నీ బాగానే ఉన్నాయి కానీ కాకపోతే ఏంటంటే మాకు ప్రధానమైన రోడ్డు సౌకర్యం కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, కాంపౌండ్ వాళ్ళు, ఇవి మాకు ప్రధానమైన సమస్యలు. అంటే ఈ చలికాలంలో అయితే ఇంకా కూడా ఇబ్బంది అవుతుంది. వర్షాకాలం చలికాలంలో ఇది వేములవాడ నుండి ఇక్కడికి ఈ పాఠశాలకు వచ్చే ప్రధానమైన రహదారి పూర్తిగా గుంతలమయం అయిపోయింది. వాటర్ నిలిచిపోయినాయి. ఇక్కడికి వాహనాలు కూడా చక్కగా రాలేని పరిస్థితి నెలకొంది. వెంటనే అంటే ప్రభుత్వము వెంటనే సమస్యలను తీర్చాలని చెప్పేసి, అలాగే మా యొక్క సమస్యలు అంటే పట్టణ శివారు కావచ్చు, సీసీ కెమెరాలు, కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ దీపక్తో బాబు V6 న్యూస్ వేములవాడ నుండి.